నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని జగన్ 13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్న చంద్రబాబు. దోపిడీ సొమ్మును విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని ధ్వజం. రాష్ట్రంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్ల పర్వం. చంద్రబాబు తరపున పత్రాలు దాఖలు చేసిన భువనేశ్వరి. ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచిన కూటమి అభ్యర్థులు. వైకాపా అరాచకాలను ఎండగడుతూ ఓట్ల అభ్యర్థన. కాకినాడ జిల్లాలో జగన్ రాకతో సామాన్యులకు తప్పని ఇక్కట్లు. సమస్యను ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యం. షర్మిల సభలో సిద్ధం జెండాలు ప్రదర్శన. మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేం సిద్ధమంటూ కౌంటర్ ఇచ్చిన పీసీసీ చీఫ్. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్. 102 లోక్సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 60% ఓటింగ్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గత ప్రభుత్వాలు న్యాయం చేయలేదన్న ప్రధాని. సామాజిక న్యాయం పేరుతో వంచాయని ధ్వజం. రాయలసీమలో 99% సీట్లలో వైకాపాను గెలిపిస్తే కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా జగన్ పూర్తి చేయలేదని, సీమవాసుల దాహాన్ని తీర్చలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళ సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. మాట తప్పాడా లేదా ముఖ్యమంత్రి? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడికి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాల విప్లవం అన్నాడు. తెచ్చాడా ప్రత్యేక హోదా? కేంద్రం మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పులి, ఢిల్లీకి పోతే పిల్లి. తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా? మోసం చేశాడా లేదా? తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా కరెంటు ఛార్జీలు? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. 2021కి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. పెట్టాడా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ 1వ తారీఖు జనవరి, 5వ జనవరి కూడా అయిపోయినాయి. ఇంకేం ఉండదు. ఇంక ఈ ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి. ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. అందుకే మాట తప్పాడు. మా పిల్లలకి ద్రోహం చేశాడు. పాలించే అర్హత కోల్పోయాడు. ఓటేయమని మాట తప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని అడుగుతున్నా. పెడతాడా అని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా? దళితులకి 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశాడు. నా మైనారిటీలని 10 పథకాలు రద్దు చేశాడు. బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అటవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన. బాగుపడింది 5 మంది: జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. 5 మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట్టా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ వ్యాప్తంగా రెండో రోజు నామినేషన్ల సందడి నెలకొంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు సమర్పించారు. కుప్పంలో చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయగా, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. అభ్యర్థుల ర్యాలీలతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
తొలుత కుప్పంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, మసీదులో ప్రార్థనలు చేశారు. బాబూనగర్ చర్చిలో ప్రార్థనలో భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం కుప్పం చెరువుకట్ట మీదుగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ సమర్పించారు. ఉదయం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ అనంతరం సతీమణి వసుంధరాదేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామపత్రాలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. సార్లు గెలిపించారు హిందూపూర్ ప్రజలంతా. మళ్ళీ నేను మూడోసారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. అన్ని డెవలప్ చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ, సీసీ డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ వేశారు. తాడిపత్రిలోని జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీగా తరలి వెళ్లారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నామపత్రాన్ని ఆయన సతీమణి సింధు దాఖలు చేశారు. కావలి అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి కావ్య కృష్ణారెడ్డి నామపత్రం దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి తరపున భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి నామినేషన్ వేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా 3 పార్టీ నేతలతో కలిసి నామపత్రాన్ని సమర్పించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూటమి అభ్యర్థి సవిత, ఆర్వో అపూర్వ భరత్కు నామపత్రాల్ని అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి నామినేషన్ వేశారు. పాణ్యం తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరితారెడ్డి తరపున పురుషోత్తం రెడ్డి నామినేషన్ సమర్పించారు. కోడుమూరు వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. పత్తికొండలో వైకాపా అభ్యర్థి శ్రీదేవి నామినేషన్ వేశారు. సీమాంధ్ర జిల్లాలోనూ నామినేషన్ల పర్వం 2వ రోజు కోలాహలంగా సాగింది. అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. మండు టెండల్లోనూ కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. 2వ రోజు నామినేషన్ల ఘట్టం జోరుగా సాగింది. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తరపున ఆయన సతీమణి అనురాధ రిటర్నింగ్ అధికారికి తొలి సెట్ నామినేషన్ సమర్పించారు. రెండో సెట్ను 22న రామ్మోహన్ రావు వేస్తారని తెలిపారు. పెనమలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది. విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా కేసినేని చిన్ని భారీగా శ్రేణులతో తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
నెల్లూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. తెదేపా, జనసేన, భాజపా నేతలతో పాటు రాజధాని రైతులు ఇందులో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థిని మురుగుడు లావణ్య సీతారాం ఆలయంలో పూజల తర్వాత ఆర్వో కార్యాలయానికి వచ్చారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు 4 వ్యక్తులను అనుమతించాల్సి ఉన్న 20 మందిని లోపలికి అనుమతించారు. ఈ సమయంలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సు పైకెక్కి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైకాపా అభ్యర్థిని మురుగుడు లావణ్య 2 సెట్ల నామినేషన్లను ఆర్ఓకు సమర్పించారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పిన్నెలి రామకృష్ణారెడ్డి నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ అధికారి శ్యాంప్రసాద్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇరు పార్టీల అభ్యర్థులు ఏకకాలంలో నామినేషన్ వేసేందుకు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామపత్రాలు సమర్పించారు. పాత శివాలయంలో పూజల తర్వాత రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి ఒక సెట్ నామినేషన్ సమర్పించారు. 24న భారీ ర్యాలీతో 2వ సెట్ సమర్పిస్తానని తెలిపారు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో గ్రామీణ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేశారు. కలెక్టరేట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజు నామపత్రాలు సమర్పించారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ ఘట్టం కోలాహలంగా సాగింది. ప్రకాశం జిల్లా కొండపి తెలుగుదేశం అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు టంగుటూరు నుంచి కొండపి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అద్దంకి తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ వేశారు. భారీగా శ్రేణులతో కలిసి వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తరపున ఆయన సతీమణి మహాలక్ష్మి నామినేషన్ సమర్పించారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ బైక్ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమాడి కొండబాబు శ్రేణులతో కలిసి వచ్చి నామపత్రాలు సమర్పించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఆయన సతీమణి వేర్వేరుగా నామపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాలెపు ధర్మారావు, స్వతంత్ర అభ్యర్థిగా విఆర్ సతీరాజు నామపత్రాలు సమర్పించారు. ఏలూరు జిల్లా దెందులూరు వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల ప్రవర్తన వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. నూజివీడి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైకాపా ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. నామినేషన్ కోసం భారీగా సమీకరించిన జనాలకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. తణుకులో వైకాపా అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో నియోజకవర్గాల్లో కోలాహలం నెలకొంది. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోంది. స్థానికంగా ఉన్న సమస్యలు వారికి ఏకరువు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు. మరోవైపు తెలుగుదేశంలోకి వలసలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య వత్సవాయి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాళ్లూరు, మాచినేనిపాలెం, ఖమ్మంపాడు గ్రామాల్లో పర్యటించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. వైకాపా అరాచకాలను తరిమికొట్టాలని శ్రీరామ్ తాతయ్య అన్నారు. మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేసినేని చిన్నిని గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వసంత కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష జీకొండూరు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ను, ఎంపీగా కేసినేని చిన్నిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి మండలం బాసినపాడులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలు వివరించారు. కరపత్రాలు పంచి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో కూటమి అభ్యర్థులు ప్రచారం చేశారు. కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కలిసి లావనూరు, ముచ్చుమర్రి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ వీధికి రోడ్డు వేయలేదంటూ ఓ మహిళ పుట్టా సుధాకర్ యాదవ్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నందలూరు మండలం పాటూరులో ప్రచారం నిర్వహించారు. కూటమి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం
పలికాయి. రోడ్ షో నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. 5 ఏళ్ల అరాచక పాలనను తట్టుకోలేని ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతున్నారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలో సీసీ రోడ్లు నిర్మిస్తామని సురేంద్రబాబు స్థానికులకు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణ గిరిజన ప్రాంతాల్లో ఓటర్ల నుంచి ఆయనకు మంచి స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ తనకే ఓటు వేయాలని బేబీ నాయన అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుతో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై ఖాకీలు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులకు పరీక్షలు అవుతున్నాయి, కాలేజీకు తీసుకువెళ్లడానికి దారి ఇవ్వాలి అంటూ అడిగిన ఆటో డ్రైవర్ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు. వైకాపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆదోనిలో న్యాయయాత్ర నిర్వహించిన ఆమె సీఎం జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షర్మిల ప్రచార సభలో వైకాపా శ్రేణులు సిద్ధం అంటూ జెండాలు ప్రదర్శించడంతో ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ 5 సంవత్సరాలైంది కదా గెలిపించి, ఏం చేశారన్నా? ఒక రకంగానైనా మేలు చేశారా? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు. అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? సిద్ధమా? మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి మేము సిద్ధం, మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా? సిద్ధమంట. మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు. మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు? బీజేపీ మెడలు వంచుతానన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు. మరేమైంది? 5 సంవత్సరాలైందే. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా? సామాజిక న్యాయం పేరిట దేశంలోని గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మోసం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కోరారు. రామమందిరం ప్రారంభోత్సవ వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తిరస్కరించాయని మోదీ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. తొలి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగగా సాయంత్రం 5 గంటల వరకు 60% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్, మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఛత్తీస్గఢ్లో ప్రమాదవశాత్తు గ్రనేడ్ పేలి సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు.